ఆకలిగా ఉన్న వారికి ఆత్మరామును సంతృప్తిపరిచే ఆహార పానీయాలు అందించడం వల్ల ప్రార్థకర్మల నుండి విముక్తి అయ్యే మహాదాన ఫలితం కలుగుతుందని స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గొంచాలలోని భద్రాచల సీతారామాలయంలో 2వ వార్షిక వంటిమిట్ట శ్రీరామ కళ్యాణం జరిగిన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం భారీ అన్నదానం జరిగింది. రమణరాజు పాల్గొని అన్న సమారాధన ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పేర్నేడి వెంకటరమణ, నాగ శివకుమారి దంపతుల ఆధ్వర్యంలో 3,000 మందికి అన్నదాన నిర్వహణ జరిగింది. గణపతి పీఠం ఆధ్వర్యాన 2011లో ద్వారపూడికి పల్లకి పాదయాత్ర చేసిన స్ఫూర్తిగా 15 ఏళ్లు భద్రాచలం పాదయాత్ర చేయడానికి మూల కారణమని రమణరాజు వరలక్ష్మి దంపతులను గ్రామ పెద్దలు సీతారాముల శేష వస్త్రాలు బహుకరించి సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. ఈ గొంచాల్లో ఉన్నటువంటి రామాలయంలో భద్రాచలంలో సీతారాములు ఎలా ఉంటారో అవే విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ కళ్యాణం ఒంటిమిట్టలో ఎలా జరుగుతుందో ఆ విధంగా చంద్రోదయ వేళలో జరుగుతుంది. అంటే భద్రాచల వైభవం అదే విధంగా ఒంటిమిట్టలో ఉన్నటువంటి చంద్రోదయం ఈ రెండు వెరసి సీతారాములకి తలంబ్రాలు పోస్తే ఏ విధంగా కలగలిసి ఆ యొక్క తలంబ్రాలు ఎవరైతే స్వీకరిస్తారో వారింటికి యోగక్షేమాలు ఎట్లాగైతే కలుగుతాయో ఈ గొంచెల్లో ఉన్నటువంటి ఈ సీతారాములు దర్శించడం వల్ల కూడా అటువంటి ఫలితాలే ప్రతి ఇంటికి చేరతాయనేటువంటి ఒక గొప్ప నమ్మకం ఈ కాకినాడలో ఉంది. ఇప్పుడు ఈ ఒంటిమిట్ట కళ్యాణం ఇక్కడ జరిగేటువంటి క్రతువు వలన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిమిట్టలో ప్రభుత్వం చేసేటువంటి ఆచార సంప్రదాయం ఈ జిల్లా ప్రజల్లో అందరిలోనూ కూడా కలిగింది. రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ గారు ఈ సీతారాములకి ఆ యొక్క పట్టు వస్త్రాలు తలంబరాలు అందజేసేటువంటి విధంగా రాబోయేటువంటి ఏడాది ఈ యొక్క మండపంలో జరగాలని జరుగుతుందని జరిపిద్దామని మరి భోగి గణపతి పీఠం తరపున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి గిడుతూరి వీరభద్రరావు గారిని కూడా మర్చిపోకుండా ఆయన్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేసి గౌరవించారు. కాబట్టి పెద్దవారిని మర్చిపోకుండా మనం ఆరాధన చేసుకోవడం అనేటువంటి చాలా గొప్ప విషయం.